ఎప్పుడైనా ఆలోచించారా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దశావతారాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ఇలా ఎందరో దేవతలు, దైవ స్వరూపాలు కేవలం భారతదేశంలోనే ఎందుకు ఉన్నారు అని. భూమిపైన ఎన్నో దేశాలు ఉండగా ఈ భారతదేశాన్ని మాత్రమే దేవతలు ఎందుకు ఎంచుకున్నారు? ఇవన్నీ కేవలం పురాణ కథలా, లేక దీని వెనక ఏదైనా సైంటిఫిక్ రీజన్ దాగి ఉందా? ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఫస్ట్ మనం అవైలబుల్ గా ఉన్న ఆర్కియాలజీ డేటాని అబ్జర్వ్ చేద్దాం. భారతదేశంలో సనాతన ధర్మంతో రూపుదిద్దుకున్న సివిలైజేషన్స్ అనేవి 15 లక్షల సంవత్సరాలకు ముందు నుండే ఉన్నాయి అని ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అరేబియన్ సీలో సీ లెవెల్ కన్నా 40 మీటర్స్ లోపల ఉన్న శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ యొక్క ఎవిడెన్సెస్ 9000 సంవత్సరాలకు పూర్వమే నిర్మించిన కట్టడాలు అని ఆర్కియాలజిస్ట్ చేసిన కార్బన్ డేటింగ్ టెస్ట్ లో తేలింది. మధ్యప్రదేశ్లోని బింబెట్కా కేవ్స్ కి 1,00,000 సంవత్సరాల కన్నా ఎక్కువ హిస్టరీ ఉంది అని, అందులో దొరికిన కేవ్ పెయింటింగ్స్ డిజైన్స్ లో ఉన్న జంతువుల బొమ్మలు, వేటాడే విధానం అండ్ డాన్స్ రిచువల్స్ అనేవి 30,000 సంవత్సరాల కన్నా పురాతనమైనది అని ప్రూవ్ అయింది. భారతదేశంలో గొప్పవిగా చెప్పుకునే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ అండ్ మోహన్జాదారో సివిలైజేషన్స్ అనేవి ప్రెజెంట్ టైం కన్నా 3,500 నుండి 5,000 సంవత్సరాల క్రితమే ఉండి ఉన్న సివిలైజేషన్స్ లో చాలా అడ్వాన్స్డ్ కట్టడాలు, డ్రైనేజ్ సిస్టమ్స్ తో ప్రపంచంలోనే ఎక్కడా లేని అర్బన్ ప్లానింగ్ తో ఉండేవి అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి దొరికిన ఎవిడెన్సెస్ లో ప్రూవ్ అయ్యాయి. అలాగే మన వేదాలు అనేవి ఓల్డెస్ట్ స్క్రిప్చర్స్ ఇన్ ద వరల్డ్ అని ప్రూవ్ అయ్యాయి. ప్రెసెంట్ ఎరాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సివిలైజేషన్స్ అని చెప్పబడే మెసోపటోమియన్ అండ్ ఈజిప్టియన్ సివిలైజేషన్స్ అనేవి కేవలం 3,000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యి ఆల్రెడీ అంతరించిపోయాయి కూడా. కానీ కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న మన భారతీయ నాగరికత మాత్రం ఇంకా చాలా గొప్పగా కొనసాగుతుంది. దీనికి మన మోడర్న్ ఆర్కియాలజిస్ట్ చేస్తున్న రీసెర్చ్ లో లభిస్తున్న ఎవిడెన్సెస్సే ఆధారం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచంలోని ఫస్ట్ సివిలైజేషన్ అనేది భారతదేశంలోనే స్టార్ట్ అయింది అని. ఇప్పుడు మన మెయిన్ పాయింట్కి వద్దాం. అసలు దేవతలు భారతదేశంలోనే ఎందుకు అవతరించారు అని. మన పురాణాలు అలాగే ఇతిహాసాలలో మన భారతదేశాన్ని అఖండ భారతదేశంగా వర్ణించారు. అంటే అఖండ భారతదేశంలో మన ప్రజెంట్ భారతదేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, టిబెట్, మియాన్మార్, థాయిలాండ్, కంబోడియా అండ్ ఇండోనేషియా లాంటి దేశాలను కలుపుకొని ఒక పెద్ద దేశం లాగా ఉండేది. అంత దూరం ఎందుకండి, 80 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ కూడా మన భారతదేశంలోనే ఉండేది. అఖండ భారతదేశం యొక్క విస్తీర్ణం గురించి మన రామాయణ మహాభారతాల్లో ఇచ్చిన ఎవిడెన్సెస్ ని ఒకసారి చూద్దాం. రామాయణం ప్రకారం సీతాదేవి పుట్టిన మిథిలా రాజ్యం అనేది ప్రెసెంట్ నేపాల్లో ఉంది. మహాభారతంలో ఉన్న శకుని రాజుగా ఉన్న గాంధార రాజ్యం అనేది ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. బలిచక్రవర్తి తన రాజ్యాన్ని సౌత్ ఈస్ట్ ఏషియా వరకు ఎక్స్పాండ్ చేశారని చెప్పబడింది. అలాగే శక్తిపీఠాలు కూడా ప్రెసెంట్ కంట్రీస్ అయిన భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్తాన్ లో ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాలు అయిన పశుపతినాథ్ టెంపుల్, అంకోర్ వట్ అనేవి నేపాల్ అండ్ కంబోడియాల్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఒకప్పుడు మేజర్ ప్రపంచ జనాభా అండ్ సివిలైజేషన్స్ అనేవి అంతా మన అఖండ భారతదేశంలోనే ఉన్నాయి అని. ఇప్పుడు ఒకసారి లాజికల్ గా ఆలోచించండి. భగవంతుడు అవతారాలు ఎప్పుడు తీసుకుంటారు? అధర్మం ఎక్కువయ్యి అమాయక ప్రజలు కష్టాలు పడుతున్నప్పుడు కదా. మనం ఆర్కియాలజీ ప్రకారం చూసినా, మన పురాణ ఇతిహాసాల ప్రకారం చూసినా సరే ఈ ప్రపంచంలో ఉన్న మ్యాక్సిమం మనుషులు అంతా ఈ విశాలమైన అఖండ భారతదేశంలోనే ఉన్నారని చెప్పాయి. సో ఆ భగవంతుడు ఈ భూమిపై ఉన్న మనుషులను అధర్మం నుండి కాపాడాలి అంటే ఆ భగవంతుడు కూడా ఈ మనుషులు ఉంటున్న ప్లేస్లోనే కదా అవతరించాల్సింది. అప్పుడు మనుషులు ఉంటున్న ఈ అఖండ భారతదేశంలోనే కదా భగవంతుడు కూడా అవతరించాల్సింది. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. ఎలా అయితే మనం డైలీ లైఫ్లో రేడియోలో ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తూ మనకు నచ్చిన ఛానల్లోకి షిఫ్ట్ అవుతామో అలాగే మన ఋషులు కూడా కంటిన్యూస్ తపస్సులు, యాగాలు, హోమాలు, పూజలు చేయడం ద్వారా వేరే డైమెన్షన్స్ లో ఉంటున్న భగవంతుణ్ణి ఈ భూమిపైకి తీసుకురావడానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీస్ జనరేట్ చేసి ఆ భగవంతుని ఈ భూమిపైకి తీసుకువచ్చేవాళ్ళు. మన భారతదేశంలో ఉన్న ఋషులు, మహర్షులు కొన్ని లక్షల సంవత్సరాల పాటు తపస్సులు చేసి అలాగే ఆది శంకరాచార్యులు లాంటి వారు మన భారతదేశాన్ని 3 సార్లు తిరిగి శక్తిపీఠాలను స్థాపించి ఈ భారత భూమికి పర్మనెంట్ స్పిరిచువల్ ఎనర్జీని తీసుకురాగలిగారు. ఎలా అయితే ఒక సిగ్నల్ రిసీవర్ కి కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే సిగ్నల్ క్యాచ్ చేస్తుందో మన ఋషులు క్రియేట్ చేసిన ఈ పర్మనెంట్ ఎనర్జీ ఫీల్డ్స్ వల్ల ఆ భగవంతుడు అవతరించడానికి వీలయ్యే ఫ్రీక్వెన్సీని జనరేట్ చేశారు. అందుకే చాలా మంది ఫారెన్ సైంటిస్ట్ మన భారతదేశంలోని కాశీ, అరుణాచలం, తిరుపతి లాంటి హై ఎనర్జీ ఎమిట్ చేసే మన దేవాలయాలకు వెళ్తుంటారు.
వాళ్ళు ఈ గాలిలో కూడా డివైన్ ఎనర్జీస్ ఉంటాయని నమ్ముతారు. సో దీన్ని బట్టి ఫైనల్గా మనకి ఏమర్థం అవుతుంది అంటే ఈ ప్రపంచంలో ఉన్న మెజారిటీ పాపులేషన్ అంతా ఒకప్పుడు మన పురాణాల్లో చెప్పబడిన అఖండ భారతదేశంలోనే ఉండటం వల్ల అఖండ భారతదేశంలో ఉన్న తన భక్తులను కాపాడుకోవటం కోసం ఆ భగవంతుడు కూడా తన భక్తులు ఉంటున్న ఈ అఖండ భారతదేశంలోనే అవతరించారు. అందుకే మన భారతదేశంలో గురించి వేదాల్లో పుణ్యభూమి, ధర్మభూమి, యోగభూమి, వేదభూమిగా చెప్పబడింది. ఈ అనాలిసిస్ పైన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే రహస్య భారత్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.